ఓ పిల్లాడిని కని వాడిని పెంచి, పోషించి, పెద్ద చేసి ప్రయోజకుడిని చేయటానికి $3,00,000 అవుతోంది అంటున్నారు అమెరికన్స్ అండి. దానికి ప్యారలల్‌గా మనకు కూడా ఎంతవుతుంది అనేది మీకు తెలిసిందే. ఈరోజు పిల్లల విషయంలో ఎవ్వరు కూడా రాజీ పడట్లేదు. తల తాకట్టు పెట్టైనా గానీ పిల్లాడికి, పిల్లకి ఏ లోటు చేయకూడదు అనుకుంటున్నాం కదా! దీనికి అపోజిట్ వెర్షన్ కూడా ఉందండి. అదే అమెరికా నుంచి, అదే ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంకో కల్చర్ డౌన్లోడ్ అయ్యింది. ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. డింక్ కల్చర్. డ్యూయల్ ఇన్కమ్, నో చిల్డ్రన్ అన్నట్టు. అక్కడి నుంచే వచ్చింది. ఈ కారణం ఏంటి అంటే ఖర్చులండి. విపరీతమైన ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఒక పిల్లాడికే పరిస్థితి ఎలా ఉంటే ఇద్దరు పిల్లలైతే ఎలా ఉంటుంది? అంటే జీవితాంతం కష్టపడిందంతా కూడా పిల్లలకే త్యాగం చేసేస్తే వాళ్ళు రేపటి రోజు చూస్తారనే గ్యారంటీ ఉందా అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ప్లస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు కంటానికి చాలామంది ఇష్టపడట్లేదు. పైపెచ్చు అలా ఎవరైతే హ్యాపీగా ఉన్నారో వీళ్ళందరినీ సోషల్ మీడియాలో బాగా హైలైట్ చేసి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ఫ్రీగా ఉన్నారని చూపించడం కూడా అట్రాక్ట్ అవుతున్నారు. మన దేశంలో అంతగా లేదు కానీ ఈ మధ్య స్టార్ట్ అయిందండి. ఈ డింక్ కల్చర్ అనేది స్టార్ట్ అయింది. పిల్లలు వద్దు, అసలు మేము పిల్లల్ని కనం అంటున్నారు. ఒరే పిల్లల్ని కనకపోతే ఏం చేస్తారా అంటే మేము ఎంజాయ్ చేస్తాం, మాకు నచ్చినట్టు ఉంటాం, కబుర్లు చెప్పుకుంటాం, లేకపోతే చుట్టాలతో ఉంటాం, ఫ్రెండ్స్తో ఉంటాం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం, అలాగా మేము ప్లాన్ చేసుకుంటాం కానీ పిల్లలు వద్దు అనుకుంటున్నామని చెప్పి ఈ డింక్ కల్చర్లోకి జారిపోతున్నారండి. మరి మన లీడర్స్ కానీ ఆర్థికవేత్తలు కానీ ఏం చెప్తున్నారు? సగటు వాయు ప్రమాణం పెరిగింది, ముసలివాళ్ళు పెరిగిపోతున్నారు, భవిష్యత్ అంతా ముసలివాళ్లే ఉంటారు, యంగ్ జనరేషన్స్ ఉండే అవకాశం లేదు, ఒకప్పుడు మేమే చెప్పాం ఇంటికి ఇద్దరు చాలు అని, తర్వాత ఒకళ్ళు చాలని కూడా చెప్పాం, ఇప్పుడు ఇంకా 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 కనండి, పిల్లల్ని కనండి అని చెప్తున్నామని చెప్పి మన పెద్దవాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారండి. కానీ అసలు వద్దు, మాకు పిల్లలే వద్దు అనే తరం కూడా పెరిగిపోతోంది. ఇక్కడ అటు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ వస్తే రావచ్చు, కొంత వెసులుబాటు ఉంటే ఉండొచ్చు, కానీ సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయండి. అస్సలు పిల్లలు లేని జంటలను ఒకసారి చూడండి. అంటే వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా ఆ వెలితి అయితే ఉండిపోతుంది. ఆ వెలితి ఎవరు పూడ్చలేనిది. భవిష్యత్తులో అరే ఎంత బతికాము, పిల్లలే లేకపోయారే అనిపిస్తుంది. ఇక చుట్టూ పక్కాలు ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. ఏ టాపిక్ లేనట్టు ఆ టాపిక్ గురించే మాట్లాడుతూ ఉంటారు. భవిష్యత్తులో ఒకసారి అది ఎంత దారుణానికి వెళుతుంది, ఏ స్థాయికి మనల్ని పడదోస్తుంది అనేది కూడా ఆలోచించి మరి ఎంతమందిని కనాలనుకుంటున్నారు, ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది మీ ఇష్టం. డింక్ కల్చరు అన్నిసార్లు మంచిది కాదండి.